बाद में लेना फोटोज बाहर में తెలంగాణలో అవినీతి అధికారులు ఒక్కొక్కరుగా ఏసీబీకి చిక్కుతున్నారు. అవినీతితో వందల కోట్లు వెనకేసుకున్న హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారంపై ఇంకా విచారణ జరుగుతుండగానే మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. బిల్లులు మంజూరు చేయడానికి లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ జగజ్యోతి సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గంగన్న అనే కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గంగన్న గతంలో నిజామాబాద్ లో పూర్తి చేసిన పనికి బిల్లులు మంజూరవ్వగా హైదరాబాద్ లోని గాజుల రామారంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న జువైనల్ బాలుర వసతి గృహం కాంట్రాక్ట్ ను ఆయనే దక్కించుకున్నారు. నిజామాబాద్ లో పూర్తయిన పనికి బిల్లులు మంజూరు చేయడం, గాజుల రామారం పనికి అంచనాలు సవరించేందుకు గాను ఎస్సీ జగజ్యోతి లంచం డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్ట్ గంగన్న ఏసీపీ అధికారులను ఆశ్రయించారు. అతడి ఫిర్యాదు మేరకు పక్కా స్కెచ్ వేసిన ఏసీబీ అధికారులు మాసాబ్ ట్యాంక్లోని కార్యాలయంలో 84,000 లంచం తీసుకుంటున్న జగజ్యోతిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా 65 లక్షల నగదు, 2.5 కిలోల బంగారం దొరికింది. ఆమె ఆఫీసుతో పాటు ఇంట్లోనూ కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం జగజ్యోతిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.